మీరేమవుతారు? కూతురు. కూతురు అవుతారా? మీరేం చేస్తుంటారు అప్పుడు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను ఎస్బీఐలో. మీరు జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తాను. ఓకే అమ్మా. ఇప్పుడు ఫిష్ వెంకట్ గారికి ఎలా ఉంటుంది? ఐసీలో ఉండండి, కొంచెం నార్మల్గా ఉన్నాడు అంతే. అంటే ఇంతకు ముందు మీద ఇప్పుడు మెరుగుపడిందని అనుకోవచ్చు. లేదండి, ఇంకా టైం పడుతుందండి. అంటే ఇంతవరకు ఎంత ఖర్చు అయింది? ఇప్పటివరకు 3 lakhs అయిందండి 1 weekలో. 1 వీక్లో 3 త్రీ lakhs. 3 lakhs అయింది. రోజుకి ఎంత అవుతుంది? 20,000 వరకు అవుతుందండి. ఇంతకు అంటే ఇంకా ఇకపైన ఎంత ఖర్చు అవుతుందని చెప్తున్నారు? కిడ్నీ వేయించుకుంటే మాత్రం 50 ఎక్కువనే అవుతుంది, ఇంకా ల్యాక్స్ మీదనే అది. 50 lakhs అవుతుందా? ఇంకెక్కువే అవ్వచ్చు. 5 years నుంచి షూటింగ్స్ చేయట్లేదు, ఇంట్లోనే ఉన్నాడు. చాలా పేషెంట్ అయ్యే ఉన్నాడు తను. సినీ ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఇది వచ్చిందా? లేదండి. ఆర్థికంగా సాయం వచ్చిందా? లేదేం పోనీ ప్రజల నుంచి ఏమైనా వచ్చిందమ్మా ఇంతవరకు? ప్రజల నుంచి వచ్చిందండి, బీజేపీ పార్టీ నుంచి వచ్చింది. ఇక్కడ బోడుప్పల్లో లోకల్ బీజేపీ పార్టీ ప్లస్ ఇక్కడ సాయన్న అని చెప్పేసి జనసేన, ఈ అన్న నుంచి వచ్చిందండి మాకు. అంటే ఇప్పుడు ప్రజల నుంచి ఇప్పటిదాకా ఎంతవరకు వచ్చి ఉండొచ్చు అని అనుకుంటున్నారు? ఏమోనండి తెలియదు. అంటే నార్మల్గా వేస్తున్నారండి, 100, 50, 500 అట్లా వేస్తున్నారు. 1 రూపీ వేసే వాళ్ళు కూడా ఉన్నారండి. దానివల్ల మాకు డాడీకి ఇంప్రూవ్ ఉండదు కదండి కిడ్నీకి. అయితే ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారమ్మా? ఇంకా కిడ్నీ వేయించాలి కంపల్సరీ అని చెప్తున్నారు. కానీ ఇప్పుడే కాదు, ఒక 1 month టైం తీసుకుంటున్నారు. 2-3 months వరకు అయితే హాస్పిటల్లోనే ఉండాలని చెప్తున్నారు. ఇంకా మెరుగుపడడానికి మొత్తం ఎన్ని ఇయర్స్ అంటే ఒక ఎన్ని మంత్స్ పట్టొచ్చు అని చెప్పి? 3 months కంపల్సరీ. 3 months. 3 months. ఓకే. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? అంటే ప్రజల నుంచి అయినా ఏమైనా అంటే ఏం కోరుకుంటున్నారు? కిడ్నీ వేయించమనే కోరుతున్నామండి, ఇండస్ట్రీ నుంచి అయినా కానీ గవర్నమెంట్ నుంచి అయినా కానీ. అంటే ఫ్యామిలీ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందమ్మా ఇప్పటిదాకా? ఏం లేదండి, ఫ్యామిలీ నుంచి ఏం లేదు. ఏం సపోర్ట్ లేదు. ఓకే అమ్మా. ఇప్పుడు గబ్బర్ సింగ్ లాంటి సినిమాల్లో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో నటించారు, ప్రభాస్తో అందరితో నటించారు. వాళ్ళ నుంచి ఏమైనా స్పందన ఏమైనా వచ్చిందమ్మా? లేదండి, ఏం లేదండి. ఇప్పుడు ఫిష్ వెంకట్ గారు ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందమ్మా? చూడొచ్చా? చూడొచ్చు వెళ్ళి. వెళ్దామా అమ్మ ఒకసారి? మీరు వెళ్ళండి. చూసి తీసుకోండి, ఎందుకంటే మళ్ళా చూసి ఏడుస్తాడు అట్లాంటివి ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళండి, మీరు వెళ్ళి చూసుకోండి. నా పేరు ప్రకాష్ రెడ్డి అండి. నేను రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీని. నేను కొండాపూర్లో ఉంటాను. నిన్న ఈనాడులో ఈ వార్త చూశాను. నేను పెద్ద అభిమాని వెంకట్ గారికి. సో నేను ఏదైనా చేద్దాం మనము అని ఇట్లా వచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చి నాకు చేతనైంది ఒక 5,000 రూపాయలు వాళ్ళ డాటర్కి ఇచ్చాను. ఇది మీరు ఇంకెవరికైనా చెప్పారా సార్ ఇలా సాయం చేద్దాం ఇలా ఇచ్చేద్దాం? ముందు నేను కలుద్దామని వచ్చాను. నేను ఇప్పుడు వెళ్ళినాక నేను చేస్తాను ఆ పని. ఓకే సార్, థ్యాంక్ యూ. అన్న ఇప్పుడే ఫిష్ వెంకట్ గారి దగ్గర రావడం జరిగింది. ఆయన పరిస్థితి ఎలా ఉందని మీరు చూసారా? అంటే మంచి లేదు, జల్దీ రికవరీ కావాలని అనుకుంటున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చాలా చిన్నప్పటి నుంచి నేను సికింద్రాబాద్లో కూర్చుంటుండే. మన ప్రశాంత్ థియేటర్ దగ్గర అన్న ఆడ చాలాసార్లు చూసిన. అండ్ వాళ్ళ కొడుకు కూడా మన ఫ్రెండ్ అనమాట. సో అట్లా అని చెప్పి రావడం అనేది జరిగింది. ఆయన నుంచి మీరు ఏం కోరుకుంటున్నారన్న? ఆయన నుంచి అంటే ఎలా? ఆయన ఏంటంటే అందరు బ్లెస్ చేయండి. ఎందుకంటే మనకి ఎంతో నవ్వుపిస్తుంటారు, ఎన్నో సినిమాలు చేసిరు. అండ్ సినిమా సైడ్ నుంచి కూడా చాలామంది సపోర్ట్ చేయాలి. ఎందుకంటే మీ ఫ్యామిలీ మెంబర్ ఆయనకి సపోర్ట్ చేస్తే ఇలా ఆయనకు అవసరం పడ్డది, వాళ్ళ ఇంటికి ఒక అవసరం పడ్డది. మీరు ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ఆ ఇంటికి పెద్ద మనిషి ఆయన ఉంటే చాలా బాగుంటుంది. సో అట్లా అని చెప్పి అందరూ కొంచెం బ్లెస్ చేయండి, అన్న జల్దీ బాగా అయిపోవాలని. అండ్ ఇంకా ఏమైనా ఉంటే ఫండ్స్ కూడా రేజ్ చేయండి. మా వంతు అయినంత మేము చేసినాం. అండ్ మీరు కూడా అందరూ ఒక చెయ్యి లేపితేనే అవుతుంది పని. సో గైస్ ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయండి, అన్న జల్దీ రికవరీ కావాలని బ్లెస్ చేయండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇది ఇంకా తెలియడం వల్ల ఇంకా ఇలాంటివి ఎక్కువ సహాయం దొరికే అవకాశం. ఈ ప్రభాస్దే మొత్తము యూట్యూబ్లో అలా ఇన్స్టాగ్రామ్లో అల్లేలో పెట్టారు కదా, అదంతా రూములమ్మా. అవును. ₹1 చేతి రాసి ఫోన్ కూడా రాలేదండి. ఎందుకమ్మా? అంటే అలాంటి కాలు ప్రభాస్ గారి నుంచే వచ్చిందంటారా, లేకపోతే బయట ప్రజలు ఎవరైనా చేశారంటారు? బయట ప్రజలే చేసిండ్రు, ఫేక్ అని చెప్తుండ్రు కదా. అవును, బయట ప్రజలే చేసిండ్రు. ఆయన చావు బతుకులు ఉన్న వాళ్ళతో ఇట్లా గేమ్ ఆడడం మంచిది కాదు. మన వేరే కూడా అమ్మ మాకు చేయరు కదా. మీరు ఫిష్ వెంకట్ గారికి ఏమవుతారు? భార్యనమ్మా. ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందమ్మా? చాలా కండిషన్ బాగాలేదమ్మా. కిడ్నీ కంపల్సరీ మార్చవలసిందే అని చెప్తున్నారు. ఇప్పుడు కిడ్నీ మార్చాలంటే 50 లక్షలు కావాలి. 50 లక్షలు కావాలంటే మాకు అంత లేవు. అందుకే యూట్యూబ్లో అందరిని చిరంజీవిని, పవన్ కళ్యాణ్ని, ప్రభాస్ని, ఎన్టీఆర్ని, లేకపోతే గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి ఏదైనా
ఇప్పటికేం దొరకలేదమ్మా. కాకపోతే ఒక ఆయన ఇక్కడ సీఎం చేస్తాడంట మామూలుగా. ఏం పేరు తెలియదు. రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి కూడా కాదు, పవన్ కళ్యాణ్ గారు, ఏదో ఏ పేరు చెప్పిండమ్మా. చంద్రబాబు నాయుడు గారు. ఆయన కూడా కాదు, ఇక్కడ సైడే ఉంటాడు ఆయన. ఆ, ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చిపోయింది ఆయన. ఓకే. ఆ 1,00,000 రూపాయలు బిల్లుగా అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఒక్క ఇన్స్టాగ్రామ్ ఆయన ఒక్క ఆయన ఇచ్చింది 1,00,000 రూపాయలు. ఇప్పుడు ఇమ్రాన్ అన్న వచ్చి అదే ఇమ్రాన్ అదే ఇన్స్టాగ్రామ్ అన్న కదా ఆయనకు ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ఆయన ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు కలిసారమ్మా? ఇదే అంటే కలవలే కానీ పరిచయం బాగా, అంటే మా ఆయనకు పరిచయం. ఓకే. నేను యూట్యూబ్లో చూసిందే కానీ మా ఆయనకు పరిచయం. నేను ఊరికే చూస్తుంటే ఏమన్నా నాకు తెలుసు అన్నకు తెలుసు అంటుండే. మీరు ఇప్పుడు జనాల నుంచి ఏం కోరుకుంటున్నారమ్మా? ఏం కోరుకుంటలేదమ్మా మాకు. ఆయనకు ఒక కిడ్నీ మార్చి మాకు ఆయన ఇంటికి పంపిస్తే చాలు మాకు. ఇంటికి వచ్చేటట్టు చూస్తే సార్ మంచిగా ఇంటికి రావాలి. మీరు కిడ్నీ ఒకటే మీరు చెల్లని. మీరు చెల్లెలు అవుతారా? ఓకే అమ్మా. ఇప్పుడు అన్నయ్యకి ఈ రకంగా ఉంది పొజిషన్ అనేది చాలా బాధాకరమైన విషయం అనమాట. అంటే ఇంత ఖర్చు అవుతుంది అనేసి అంటున్నారు కదా, ఇప్పుడు అది ఎలా మీరు సహాయం చేస్తామని అనుకుంటున్నారమ్మా? అంటే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు ఎవరైనా సహాయం చేస్తున్నారమ్మా ఏదైనా? ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మేము ఎట్లున్నామో వాళ్ళు కూడా అట్లా ఉన్నాము. అంత గొప్పగా ఏం మా అన్ననే మా అందరినీ చూస్తాడు. ఓకే. మేము అంతంత మాట ఉంటాము. మా అన్ననే చేస్తాడు అందరు. హెల్ప్ చేస్తాడు మా అన్నని అందరికి. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరినీ చూసేటైనా ఆయననే అట్లా అయితే ఎట్లా మా పరిస్థితి. అవునమ్మా. అయితే ఇప్పుడు డాక్టర్ గారు ఏమంటున్నారమ్మా? ఇంకా కిడ్నీ కిడ్నీ ఇచ్చేటోళ్ళు ఎవరన్నా మళ్ళీ సినిమాలు కూడా చేస్తాడని చెప్తారు. అసలు ఇప్పుడు ఈ వ్యాధి అసలు ఎలా వచ్చిందమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ తరపు నుంచి వచ్చిందమ్మా. కిడ్నీ తరపు నుంచి ఆయన ఏమైనా తాగడం తాగడం అంటే ఏం లేదు. అంటే ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఫుల్ తాగిండే, బాగా తాగుతుండే. కాకపోతే ఇంకా మన థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది. ఆయనకి ఈడ కొంచెం పుండులాగా అయిన ఉండే. అది ఇంత 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 అయ్యింది. అది వీళ్ళ కొంచెం వాసన రావడం అదే అయింది. అసలు లేవలేక పోతుండు, చేతనైతే మాట్లాడలేక పోతుండు, తినలేక పోతుండు. కానీ ఆయన ఏదో బలిమిటి తింటుండు అంటుండు. హాస్పిటల్కి పోదాం రాని ఎంత అన్న ఇంటలేడు. లాస్ట్కు రోషన్ వచ్చి ఇంటర్వ్యూ చేసి మేము మా పాపనే చేసింది. అన్న మా డాడీ ఎంత చెప్పిన ఇంటలేడు అన్న, కొంచెం మీరు రావాలి, మా దగ్గర అమౌంట్ కూడా లేదు అంటే ఇంటికి వచ్చే పోయిన సంవత్సరం చేసింది కదా. చేస్తే ఆయన చేయంగానే వెంటనే తలకాలం శ్రీనివాసరావు వాళ్ళ అల్లుడో వచ్చి ఇంటికి వచ్చి తీసుకొని పోయి చూపించిండు. గంట సేపటికి లేచిండు ఆయన. చేయండి అసలు 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 మనిషిగా అదే అనుకున్నాను. రమ్మన్నారంట పోతుంది. ఇవి ఇంటర్వ్యూలో చెప్తున్నావు కదా. మళ్ళీ మా సారే ఫోన్ చేసిండు రాత్రి. ఆ సారే ఫోన్ రోషన్ కాదు మన పిఆర్కే హాస్పిటల్ అయినా చందనగర్ ఆయనే అందులోనే బాగా అయింది కదా. అలా క్యూర్ మంచిగా అయింది అనమాట. ఆయన పిలుస్తా పోతామని ఎదురు చూస్తున్నాం మేము. పోతామంటే అమౌంట్ పెట్టుకున్నారు, మొత్తం కాదని చెప్పి అంటే అంత పే చేయలేమని మేము గమ్మునుకొని ఇక్కడ వేసినాం అనమాట. అయితే నిన్న కాల్ వచ్చిందంటే రమ్మని చెప్పిరంటే ఇలా పోతున్నాం. రమ్మని చెప్పారు. అయితే ఇప్పుడు ఏమైనా హాస్పిటల్ మారే ఛాన్స్ ఉందా? హాస్పిటల్ ఇది బాగుందా? ఇక్కడ ఏదేం బాగలేదమ్మా. డబ్బు ఇప్పుడు 10,000 20,000 ఇస్తేనే చూస్తారు పేషెంట్ దగ్గర, లేకుంటే ఏం చూడరు. అంతే అంటారు. అంటే మా ఇష్టంతో వచ్చినాం కదా. డబ్బులు ఏడు చూసినా పేమెంట్ చేయండి తప్పించి ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇప్పుడు లోన్స్ వస్తాయి, స్కీమ్స్ కొన్ని ఉంటాయి కదమ్మా, అలాంటివి ఏవైనా మీకు అందే? మాకు అట్లాంటివి ఏం లేవమ్మా. అంటే ఎంత అమౌంట్ అయితే అంత పే అంతే. ఇప్పుడు అమౌంట్ ఇప్పుడు 35,000 కట్టింది మా బిడ్డ. ఇప్పుడు కడితేనే ఇప్పుడు డయాలసిస్ స్టార్ట్ అట్ట. ఏదైనా మందరికి పైసలు రాస్తాడు 3-4 వేలు అవి మేము ఇస్తాం, అన్నీ ఒక్కసారి ఇస్తాము. మాకు ఇష్టం ఉన్నారు, ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇస్తారంటే లే ఇప్పుడు కడితేనే స్టార్ట్. అప్పటిదాకా మనిషిని అట్లే పెడతారు. అయితే ఇప్పుడు హాస్పిటల్ మరి ఇంత పరిస్థితి బాగాలేనప్పుడు ఎందుకు ఇంకా మారట్లేదండి? హాస్పిటల్ పరిస్థితి బాగాలేదు అనేసి అంటున్నారు, మరి వేరే హాస్పిటల్ ఎందుకు? అదే మా దగ్గర అమౌంట్ లేదు కదమ్మా. 3-4 లక్షలు చేతులు పెట్టుకొని పోవాలి, పోతే ఏ హాస్పిటల్ అని చూస్తారు. అట్లా అని చెప్పి మేము ఇక్కడ వచ్చినాము. ఇప్పుడు మాకు దేవుని దేవాలు ఆయన పిలిచిండు, మాకు అదే సంతోషం. మాకు నిద్ర కూడా పోయినా, అసలు నిద్ర లేదు. 6 రోజులు ఆయన చెప్పినందుకు సంతోషంగా జరిగింది, కొంచెం నిద్ర పోయినట్లా. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కన్నా ప్రజల నుంచే ఎక్కువ సహాయం అందుతుంది అంటారా? లేకపోతే ఆయన ఫ్యాన్స్ చేస్తారులే, ఆయన ఫ్యాన్స్ ఎప్పటికీ ఆయన ఫ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. కాకపోతే అంత ఫెయిల్డ్ అని వస్తుంది ఫోన్లో. అవును.
అంటే ఇప్పుడు ఆర్థికంగా మీరు ఎంతో బలపడి ఉంటారు అమ్మ, ఎందుకంటే 200 సినిమాలు పైగా చేశారు. ఆయన సంపాదించింది ఏం లేదంటారు. అమ్మ ఆయన పేరు సంపాదించిండు కానీ ఆస్తులు అంతా సంపాదించారు, పేరు సంపాదించిండు బాగా. ఇప్పుడు సినిమాలు ఎంతమంది చేస్తారో వీళ్ళను అంతమందికి పేరు లేదు కానీ ఆయనకు పేరు ఉంది. పేరు ఒక్కటే సంపాదించిండు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉందమ్మా? ఇప్పుడే కొద్దిగైనా మెరుగుపడిందా? ఇప్పటికీ అలానే ఉన్నారు? జస్ట్ ఇలా కొంచెం చూస్తుండు కానీ మనుషులను గుర్తుపడతలేడు. ఓకే, మాట్లాడటం అవన్నీ ఏం లేదు, కొంచెం చూస్తుండు, చూసి ఇట్లా అనుకుంటుండు. ఏమైనా కావాలంటే ఇట్లా అంటుండే, మళ్ళీ అట్లా అనుకుంటుండు. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందమ్మా ఇది? ఇలాంటి వారం కరెక్ట్. ఓకే, ఇంకా ఎంతవరకు ఖర్చు అవచ్చమ్మా? ఓయిల్లో ఉంటే ఇంకే బాగానే అవుతాయి, అందుకే అక్కడ పోతాం అనుకుంటున్నాం, వేరే హాస్పిటల్కి. ఓకే, థ్యాంక్ యూ.